కత్తులు సరిపోవడం లేదు. రంపాలు బయటికి తీస్తున్నాయి టెక్ కంపెనీలు. వేలకు వేల ఉద్యోగాల్ని రప్పారప్పా కోసేస్తున్నాయి. ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీగా ఉద్యోగాల కోతకి సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం వరల్డ్ వైడ్ గా 12,261 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపబోతోంది టీసీఎస్. ఊహాగానాలేం కాదు, బీ ప్రిపేర్ అంటూ చావు కబురు చల్లగా చెప్పేశారు టీసీఎస్ సీఈఓ కృతి వాసన్. అంతర్జాతీయ అనిశ్చితులతో తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే ఇంత భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నట్లు టీసీఎస్ చెబుతోంది. సంస్థ అవసరాలకి తగ్గట్లు కొత్త టెక్నాలజీపై స్టాఫ్ కి ట్రైనింగ్ ఇస్తున్నా మరో ఆప్షన్ లేని పరిస్థితుల్లోనే కొంతమందిని తొలగించాలని నిర్ణయించుకొచ్చామంటోంది టీసీఎస్. మొత్తం 6,13,069 మంది ఉద్యోగుల్లో 2% మందిని తొలగించాలనే నిర్ణయం టీసీఎస్ ని కుదిపేస్తోంది. మిడిల్, సీనియర్ స్థాయి మేనేజర్లపై దీని ఎఫెక్ట్ పడబోతోంది. ఏడాదిలో కనీసం 225 రోజుల పాటు ప్రాజెక్టులో ఉండాలని, బెంచ్ పై ఉండే రోజుల సంఖ్య గరిష్టంగా 35 రోజులు మాత్రమేనని టీసీఎస్ సవరించింది. దీన్ని సవాల్ చేస్తూ టీసీఎస్ ఉద్యోగులు కొందరు కోర్టుని ఆశ్రయించారు. ఇదే సమయంలో టీసీఎస్ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 6 టాప్ ఐటీ కంపెనీల రిక్రూట్మెంట్స్ ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 72% తగ్గాయి. తీసివేతలే తప్ప కూడికలు లేవన్నట్లే ఉన్నాయి ఐటీ దిగ్గజ కంపెనీల నిర్ణయాలు.